హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. నాన్న అట్లా వేయొద్దు, కింద పడేయొద్దు. మొక్కు. బరువైతుంది కానీ మొక్కు నాన్న, మొక్కు. నేను వెళ్తున్నా. ఏడికి వెళ్తున్నావురా? ఏమైంది? ఏడికి వెళ్తున్నావు? ఇది మా అమ్మకి సర్ప్రైజ్. మా బాబు మా అమ్మ ఉండదు చూడు, మా అమ్మ ఉండదు. నేను నీకు ప్రపోజ్ చేద్దామని చెప్పేసి తెచ్చినలే. బోకే తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తావా? ఆగా విల్ ప్రపోజ్. అరే అరే నేను అరే నా పిల్లని నేను అరే ఆగ్రా రే ఆగ్రా. డాడా లైఫ్ లో ఫస్ట్ టైం ఇస్తుండే విష్. You deserve this. You really deserve this. Happy Valentine's Day. Someone got jealous. సో మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలనుకుంటే, లైక్ మీకు బిజినెస్ కానివ్వండి, లేకపోతే దీని గురించి అయినా ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం మన కుయ్యా బ్లాగ్స్లో చాలా అంటే చాలా తక్కువగా చేస్తాము. ఓకేనా? ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి మెసేజ్ చేయండి. సో మా టీం మీకు కాంటాక్ట్ అయిపోతుంది. ఓకేనా? హే గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. సో ఉషా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొని వచ్చినాను. అని బరువు అవుతుందని చెప్పేసి కింద పెట్టేసిండు. నాన్న అట్లా వేయొద్దు, కింద పడేయొద్దు. మొక్కు. బరువు అవుతుంది కానీ మొక్కు నాన్న, మొక్కు. సరస్వతి మొక్కాలి, మొక్కు. మంచి మొక్కు, మంచి మొక్కురా. మొక్కు మొక్కు మొక్కు. అంత బరువు ఉన్నారా? జిమ్ పోయి దమ్మల్ని పడతా అంటే ఒకరా నువ్వు. ఇక్కడనే ఉన్నాడు. అరే మావాడు ఏం చేయాలో అర్థమవుతలే. ఆయనకు ఒక్కోడు పాపము నా పైన ఎక్కి జంప్ చేస్తున్నాడు. ఏం చోట క్యూటీ. అయ్యో కింద పడ్డావా? నేను వెళ్తున్నా. ఏడికి వెళ్తున్నావురా? ఏమైంది? ఏడికి వెళ్తున్నావు? ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ హాల్ చూసుకొని రావా? ఫస్ట్ ఆ పని చేసుకొని తర్వాత ఎడికైనా పో. వెళ్తున్నా ఇప్పుడు. ఫంక్షన్ హాల్కి వెళ్ళి వస్తా. ఫంక్షన్ హాల్కి పోయి ఎట్లుందో చేసు, నాకు ఫోన్ చేయి. అర్థమైందా? తర్వాత ఎడికైనా చూడుకో. సో గైజ్, మా తమ్ముడు మార్చ్ 10th వెళ్తున్నారు విత్ ఫ్యామిలీ తోటి. సో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. సో మణికొండ సైడ్ అయితే మనకి వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, అంటే అత్తగారు వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. అండ్ మా రిలేటివ్స్ కూడా మ్యాక్సిమం అక్కడనే ఉంటారు. సో మణికొండ సైడ్ ముహూర్తం అనే బ్యాంకెట్ హాల్ చూసిండు. సో నన్ను కూడా ఒకసారి వెళ్ళి చూడమని చెప్పేసాను. ఇంతకుముందు 2-3 ఫంక్షన్స్ మేము అక్కడ చేసినాం, చాలా బాగుంటుంది. బట్ అడ్వాన్స్ ఇచ్చి రామన్నాడు. సో ఇప్పుడు వెళ్ళేసి మీకు కూడా చూపెడతాను అది ఏ విధంగా ఉందో అని చెప్పేసి. సో మీరు కూడా ఒకవేళ ఏమైనా ఫంక్షన్స్ కావాలనుకుంటే మాత్రం చాలా తక్కువకి ఇస్తాను, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా అమేజింగ్ ఉంటుంది. నేను చూపెడతారండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను నేను. సో గైజ్, మేమైతే ఫైనల్లీ ముహూర్తం అనే బ్యాంకెట్ హాల్కి అయితే వచ్చేసినాము. సో దీంట్లో 5th ఫ్లోరు. సో ఇలా లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసేసాను మనకి. లెట్స్ సీ ఎట్లుంటారో ఇది. సో గైస్, మనం ఫైనలీ ముహూర్తం బ్యాంకెట్ హాల్ ఉన్నాము. ఇది 5th ఫ్లోర్లో ఉంది. ఇక్కడ రాగానే అంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మీరు ఎంటర్ కాగానే ఒక ఫంక్షన్ ఫీలింగ్ అన్నట్టు వస్తుంది మనకైతే. సో ఇది వస్తే మాత్రం బ్యాంకెట్ హాల్. సో ఇక్కడ మనకి 300 నుంచి 400 మెంబర్స్ దాకా సిట్టింగ్ కెపాసిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడనే ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం మనము. సో స్టేజ్ అండ్ ఇక్కడ అన్ని చైర్స్ వచ్చేస్తాయి. అండ్ నాకు ఇక్కడ స్పెషల్లీ నచ్చింది ఏంటంటే ఇంటీరియర్ వర్క్. ఇక్కడ చూసుకుంటే మాత్రం ఎంత బాగుందంటే ఇంటీరియర్ వర్క్.
చాలా బాగుంది ఇంటీరియర్ వర్క్. అది చూడండి లైటింగ్స్ అంటే కొంచెం డిఫరెంట్ వే, ఒక పాష్ లుక్ ఉంటుంది చూసాం, ఆ టైప్ ఆఫ్ లుక్ ఉంది మనకి. నియర్లీ 400 కెపాసిటీ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నాకు స్పెషల్ ఏం నచ్చిందంటే మనకి బ్యాంకెట్ హాల్ సపరేట్ ఇచ్చిండు, అండ్ డిన్నర్కి, లంచ్కి, ఫుడ్కి సపరేట్ సెక్షన్ ఇచ్చేసిండు. అండ్ ఇక్కడ మనకి సపరేట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనకి మినిమం 300 మెంబర్స్ కూర్చొని తినొచ్చు. చూసుకుంటే 300 మెంబర్స్. సో ఇది సో ఇక్కడ మెయిన్ నాకు ముహూర్తంలో నచ్చింది ఏంటంటే, ముహూర్తం బ్యాంకెట్ హాల్లో ద లుక్ ఇస్ వెరీ గుడ్. ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే లైటింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి. పోయినాను ముహూర్తం బ్యాంకెట్ హాల్లో. ఆల్రెడీ నేను ఫంక్షన్ చేసినాము, చాలా బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సీటింగ్ ప్లేస్ ఉంది, అండ్ ఫుడ్ కూడా చాలా మంచి ఇస్తారని చెప్పేసి టేస్ట్ కూడా చేసిన ఫుడ్, అండ్ చాలా తక్కువకి ఇచ్చేసింది మనకైతే. ఇచ్చిన అడ్వాన్స్ డేట్ కూడా ఫిక్స్ చేసేసినాను. సో గైస్, మీకు కూడా మనీ ఏమైనా ఫంక్షన్ చేయాలనుకుంటే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ముహూర్తం. ఇప్పటికి రెండు ఫంక్షన్స్ అయితే వేసుకున్నాం, ఇది థర్డ్ ఫంక్షన్స్. సో చాలా రీజనబుల్గా వాళ్ళు ఇస్తున్నారు. అండ్ మీకు కూడా ఒకవేళ కాంటాక్ట్ కావాలనుకుంటే మాత్రం మంచిగా తక్కువలో కావాలనుకుంటే బాగుండదు అక్కడ. నంబర్ పెడుతున్నాను. నేనేం ప్రమోషన్ చేస్తలేను, జస్ట్ తెలిసిన వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. వాచ్ లే వచ్చిందా काम नहीं कर रहा क्या वो खाली बोमा है, बोमा लाइट नहीं। अच्छा, ये बहुत ज़्यादा बोल दे रहे भाई साहब आप. 150 24 पीसेस होता है, पूरा लाइट आता है सर. नॉर्मल वॉच भी है, वो भी है, पूरा ये पिक्चर्स आता है. थोड़ा कम कर दो ना. पेश करेंगे 225 है, 200 आता है. శోభా అవి తీసుకొని వస్తుంది వాచ్. ఇది మా అమ్మకి సర్ప్రైజ్. మా మమ్మ ఉండదు మీరు, మమ్మ ఉండదు. ఎక్కడుంది ఎక్కడుంది లోపల ఉందా? చెప్పు. సో ఇలా వ్యాలంటైన్స్ డే కదా, ఉషాక్ ప్రపోజ్ చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను నేను. ఏ అవీష్, ఏం చెప్పక ఆడు చెప్పేస్తాడు. దా చెల్లిరా. అరే ఏంది ఫ్లవర్ తెచ్చింది, నేను నీకు ప్రపోజ్ చేద్దామని చెప్పేసి తెచ్చినలే. బోకే తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తావా? ఆగా ప్రపోజ్ ఎట్లున్నో చూడు నీ అవ్వ. ఆత్రం ఆగది ఏం తెచ్చినావు అని చెప్పేసి. ఆగా అరే నేను ఇస్తారా అరే నేను రే నా పిల్లని నేను ఇస్తా. అరే ఆగ్రా ఒక్కసారి అవి అవి మంచి పట్టుకో ఇది మంచి ఇట్లా పట్టుకో కదా. డాడా లైఫ్ లో ఫస్ట్ టైం ఇస్తుండే అవి. లైఫ్ లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం. అరే పెట్రా. అయ్యో పోయిందా? ఓకే మళ్ళీ థ్యాంక్ యూ. ఆడెక్కడో పెడుతుండు, మంచిగా పెడుతుంది. అరే చాక్లెట్ చాక్లెట్ ఎంత పెద్దది చిన్న చేయొచ్చు కదా. మంచి పెట్టినా మంచి పెట్టు. చాక్లెట్ యూ డిజర్వ్ దిస్, యూ రియల్లీ డిజర్వ్ దిస్. ఆమె చూడు ఎట్లుంది చూడు డ్రెస్. నాకేమన్నా తెలుసా నేనేమన్నా తెలుసా? ఆగు అట్లనే ఆగు నువ్వు అట్లనే పెట్టు ఫోను. నువ్వేంది బాగున్నానా? ఓ మై గాడ్, నువ్వు కూడా తెచ్చినాయా వేరొకటి? నువ్వేం తెచ్చినావే? నేను చిన్న కేక్ తీసుకొచ్చిన. ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ ఏంటంటే, లైఫ్లో
ఎవరు వచ్చినా సరే వైఫ్ ఈజ్ వైఫ్ అంతే. మన ఫ్యామిలీ మన వైఫ్ ఫ్యామిలీ. దట్ ఈస్ ట్రూ. అండర్స్టూడ్. అందుకే షీ డిజర్వ్ ఇట్. ఉషా డిజర్వ్ ఇట్. అండ్ ఉషా కూడా నాకు ఏమో చిన్న ప్లాన్ చేసింది. లెట్స్ సీ. నాకు వ్యాలంటైన్స్ డే అవి ఇవి అసలు ఇష్టమే ఉండదు. బట్ ఈసారి ఎందుకు చేయాలనిపించింది. ఎందుకు ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు చేయాలనిపించిందో బట్ చేయాలనిపించింది. అండ్ షీ డిజర్వ్ ఇట్. ఉషా రియలీ డిజర్వ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ గివింగ్. మేము ప్లాన్ చేసిందేమో కానీ ఏంది. ఓ హ్యాపీ బర్త్డే డాడా. హ్యాపీ బర్త్డే వర్రా. నీదే. మనకి ఏ పెడతారా అది పెద్దగా అయితే ఆయన కూడా అనుకుంటారు. డాడీ ఏమేం చేస్తున్నావే. అబ్బో నీకు తినబుద్ధి అయినట్టుంది. ఇవే ఓవర్ యాక్టింగ్ అది. ఆ? అమ్మ తండ్రి నోట్పోయింది. ఎక్కడి నుంచి తెప్పించినావు? మనది ఉంది కదా కుయా కేక్స్. కుయా కేక్స్ నుంచి తెప్పించినావా? మన ఇంట్లో స్వీట్ బ్యాన్ కాబట్టి చిన్న పేస్ట్రీ ఏంది ఇది? ఇదెందుకు? నువ్వు పూజ చేయి. నేను ఆగు నాకు సిల్లీ అనిపిస్తుంది. అందుకే ఇవన్నీ చేయబుద్ధి కాదు తెలుసా. ఏదో చేయక నువ్వు చేసినావు. నేను రాత్రి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, నువ్వు ఇప్పుడే తీసుకొచ్చినావు. ఈ కేక్ తెచ్చి సర్ప్రైజ్ అని. ఓకే సిల్లీ అనిపిస్తుంది ఇప్పుడే దీనికే సిల్లీ ఆగు ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇది చందాలంగా ఉంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Someone got jealous. Someone got jealous. Someone got jealous. అభి రేయ్ రే 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 నీ అమ్మ పెట్టిందా? నేను కాదు. రే అభి 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 వద్దు. ఇదేంటాడు? ఓకే అయిపోయింది. ఒక్కొక్క బుక్ ఫినిష్. చలో అంతేనా? నువ్వు తినాలనుకొని నువ్వు తెప్పించుకున్నావు కుయ్యా కేక్స్ లెక్కించి. నేను ఎందుకు వచ్చినాక తీసుకొచ్చిన కుయ్యా కేక్స్ నుంచి తెప్పించింది. మనకి కుయ్యా కేక్స్ అనేది కొత్త ఉషా బిజినెస్ కదా. థ్యాంక్ యూ నాన్న. అదే తీస్తా ఓ దగ్గొస్తుంది. టైం వచ్చేసి అరౌండ్ లైక్ 11 అవుతుంది. అండ్ ఈ టైంలో కరెంట్ తీసేసిండు. అండ్ దోమలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉండే. కడుసు దోమలు అయితే మస్తు కడుస్తున్నాయి. పిల్లలకి ఏమైనా నిద్ర వస్తుంది బట్ కరెంట్ ఏమి వస్తలేదు. ఇంకా నీకు కూడా వస్తుందా? నాకు దోమలు కడుస్తున్నాయి. చాలా దోమలు ఉన్నాయి.